అన్న వెంటనే దేవుని స్వరతను వినిపిస్తూ అంటుంది, ఇదిగో నేను ఈ లోకంలో ఉన్న మనుషుల్ని నాకు మహిమ కొరకు నియమించా. నా మహిమ పొందుకొని నాలాగా బ్రతకాలని, పరిశుద్ధంగా ఉండాలని, వాళ్ళు నాకు సాక్షులై ఉండాలని నేను ఈ ప్రజలు నియమిస్తే ఈ ప్రజలు మొత్తం చెడిపోయారు. వాళ్ళ సొంత ఆలోచనలతోటి, సొంత తలంపులతోటి, సొంత క్రియలతోటి ఈ రోజున వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా సరే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి అంటే ఈ లోకాన్ని సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నా. ఈ లోకం మొత్తాన్ని కూడా సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నా. ఎవరు కూడా బ్రతకూడి ఉండకుండా ప్రతి మనిషిని కూడా నేను చంపేయాలి అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే నాకు వ్యతిరేకమైన భావం కలిగి వ్యతిరేకంగా పరిగెత్తున్నారు. నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ లోకంలో మొత్తాన్ని కూడా నేను జలప్రళయంతో ఈ లోకం మొత్తాన్ని నశింపజేయాలనుకుంటున్నా. అవునా ప్రభా, మరి నన్నేం చేయమంటావు అంటే, నువ్వేం చేస్తావంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను కట్టుకో, ఓడను సిద్ధపాటు చేసుకో, ఒక ఓడ కట్టుకో. ఎందుకంటే నేను